దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, విశ్వాసముతో ఉండు, విజయము నీదే. దేవుని బిడ్డలారా, దేనిపైన నీకు విజయము రావాలనుకుంటున్నావు? ఎవరిపైన నీకు విజయము రావాలి అనుకుంటున్నావు? దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే విజయము నీదే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. వీటన్నిటి గల కారణం ఏంటిదంటే, దేవుని యందు వారు విశ్వాసం కలిగి ఉన్నారు. విశ్వాసం ఎలా వచ్చింది? దేవుని మాటను వినుట వలన విశ్వాసం కలుగుతుంది. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును వింటావో నీలో విశ్వాసం కలుగుతుంది. నువ్వు వినకుండా ఉంటావు, నీకు అర్థం కాదు. ఎలా జయించాలి, ఎలా నాకు విజయము రావాలి అనేది నీకు అర్థము కాక ఓడిపోయినటువంటి స్థితిలోనే నీవు ఉంటావు. కానీ దేవుని మాటను లేక దేవుని వాక్యమును విను. నీవు వాక్యంలో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ఉంటే దేవుడు నీకు విజయమునిస్తాడు అని నీకు అర్థమవుతుంది. అప్పుడు వాక్యం విన్నప్పుడు నీలో విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ద్వారా రాజ్యములు జయించినటువంటి వారు, విశ్వాసం ద్వారా సింహాల నోళ్లను మూయించినటువంటి వారు, విశ్వాసము ద్వారా అగ్ని పరీక్షలో విజయం పొందినటువంటి వారికి ఏ రీతిగానైతే విజయం వచ్చిందో నీకు కూడా దేవుడు విజయము కలగజేస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తోంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. నీ పైన ఎంతోమంది విజయం పొందాలని ఎన్నో బలమైన ఆలోచనలు, ఎన్నో కార్యాలు జరిగించాలని చూస్తూ ఉంటారు. కానీ అవేవి కూడా నీ పైన విజయం పొందజాలవు. గల కారణం, దేవుని మాట యందు, దేవుని వాక్యమందు నువ్వు విశ్వాసం కలిగి నువ్వు మొరపెడుతున్నావు. మొరను విన్న దేవుని యొక్క వాక్కుని నీకు తెలియజేసినాడు. నీతో వారు యుద్ధం చేస్తారు కానీ వారు గెలవరు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పేసి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, ఎంత ధైర్యం ఇస్తున్నాడో నిన్నెంత ధైర్యపరుస్తున్నాడంటే, యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనములో, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము 1 నిమిషం మాత్రమే ఉంటుంది. దేవుని బిడ్డలారా, నువ్వు నీతిగా ఉండి, యథార్థంగా ఉండి, దేవుని మాటలు శ్రద్ధగా విని, దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నటువంటి కుమారుడిగా, కుమార్తెగా నీవు ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎలాంటి భయంకరమైనటువంటి యుద్ధములు జరగని, ఆలోచనలు జరగని వారికి విజయము రాదు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే నిన్ను ధైర్యపరిచే మాట మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయములో దుష్టులకు విజయము కొద్ది కాలమే. ఇన్ని దినములు దుష్టులకి విజయం వచ్చింది, నా పరిస్థితి ఏంటిది అని నువ్వు బాధపడుతూ దుఃఖపడుతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొద్ది కాలమే, వారికి కొద్ది కాలమే, కానీ నీకు విజయము మాత్రము ఎప్పటికీ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తోంది 44వ కీర్తన 3వ వచనంలో, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో దేవుడు నిన్ను కటాక్షించినాడు, కరుణించినాడు. ఆయన బాహు ద్వారా నీకు విజయమునిచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్న వారికి మాత్రమే విజయము. దేవుని మాటల యందు శ్రద్ధ నిలిపిన వారికి మాత్రమే విజయము. ఆయన బాహువే మీకు విజయమునిస్తుంది. మీ బలముతో కాదు, మీ శక్తితో కాదు, కానీ దేవుని యొక్క కటాక్షము మీ పైన ఉంది కాబట్టే ఆయన దక్షిణాస్తము, ఆయన బాహువే, ఆయన యొక్క ముఖకాంతియే మీకు విజయమును కలగజేసింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము
9వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురట. దేవుని బిడ్డలారా, నీ శత్రువులు దేవుడు నీకు చేసినటువంటి సకల కార్యములు బట్టి వారు భయపడి దిగులు నొందుతారట. ఆ రీతిగా దేవుని యొక్క బాహువు మీకు విజయమునివ్వబోతుంది. దేవుని యొక్క తోడు మీకు విజయమునివ్వబోతుంది. దేవుని మాటల యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీ శత్రువు నిన్ను చూసి భయపడుదురు. నీ శత్రువు నిన్ను చూసి దిగులు పడాలి. అయ్యో, నేను ఎన్నో చేద్దామనుకున్నాను కానీ నేను ఓడిపోయాను, నేను గెలవలేకపోయాను. వారి దేవుడు వారికి తోడుగా ఉండడం వలన వారికి విజయం వచ్చింది, వారిని నేను ఏమి చేయలేకపోయాను అని చెప్పేసి వాడు హామాను వలె దిగులు పడాలి. దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసినాడు. దేవుని బిడ్డలారా, మీకు కూడా దేవుడు నెమ్మది కలుగజేస్తాడు. ఏ భయము లేకుండా, ఏ బెదురు అనేది లేకుండా దేవుడు మీకును మీ కుటుంబానికి నలుదిక్కుల నెమ్మది కలుగజేయునుగాక. ఆమేన్.